శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలో మనం ఈరోజు 12వ శ్లోకానికి వచ్చేసాం. 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన్ అప్రదాయేభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన్ అప్రదాయేభ్యః యో భుంక్తేస్తేన ఏవ సః. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః. యజ్ఞభావితాః యజ్ఞములు చేయడం ద్వారా మనము భగవంతుడికి, దేవతలందరికీ, మనకు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? బ్రహ్మదేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ శ్లోకాలను. ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు? ఆయన యజ్ఞములు ఇవ్వబడ్డాయి, యజ్ఞముల ద్వారా కర్మయోగాన్ని యజ్ఞంగా చేస్తూ పోతే దేవతలు అనుగ్రహిస్తారు, దేవతలు మానవులు సహాయం చేస్తారు, మానవులు దేవతలను ఆశ్రయించాలి, వారు మనుషులు దేవుళ్ళని ఆశ్రయించాలి, దేవుళ్ళు వాళ్లకు ఆశ్రయం ఇస్తారు అని చెప్పారు ముందు శ్లోకంలో. దాని కొనసాగింపు ఇంకా చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. ఏమని చెప్తున్నాడు? యజ్ఞ భావితాః, ఎవరైతే యజ్ఞాలు చక్కగా చేస్తారు, అంటే యజ్ఞ భావనతో చేసే పనులు నిష్కామంగా చేసుకుంటూ పోయి దాంట్లో మళ్ళీ ఫలము ఆశించకుండా, దాంట్లో మళ్ళీ నిస్సంగంగా ఉండి ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకుంటూ ఎవడైతే పోతూ ఉంటాడో, సత్కర్మలు మాత్రమే ఆచరిస్తూ పోతారో, అటువంటి వాళ్ళు యజ్ఞం చేస్తూ ఈ యజ్ఞానికి తోడ్పడుతున్న దేవతలందరికీ కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళకు అర్పిస్తూ ప్రతి పని చేస్తూ ఉంటే అది యజ్ఞం. యజ్ఞ భావితాః, అలా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకేం చేస్తారు? ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దేవతలంతా కూడా ఏం చేస్తారట? ఇష్టాన్ ఇష్టమైన, భోగములను దాస్యంతే ఇస్తారు. ఎలా? హి నిశ్చయంగా ఇస్తారు, దీంట్లో సందేహమే లేదు. నీవు భగవంతుడిని పట్టుకుంటే, దేవతలను పట్టుకుంటే దేవతలు నీకు అన్ని అనుగ్రహిస్తారు తప్పకుండా. ఇది వాళ్ళ యొక్క నియమం, దేవతల యొక్క నియమం. ఎవరైతే దేవతలను ఆరాధిస్తారో దేవతలు ఖచ్చితంగా వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళకి ఫలితం ఇచ్చి తీరాల్సిందే. కాబట్టి ఇవన్నీ మనకు వస్తుంది. ఇప్పుడు మనకేమని తెలుసా అండి? మనం పుట్టినప్పటి నుంచి మనం చూస్తున్నాం మన జీవితాన్ని. మనము పంటలు పండించాలనుకుంటాం. పంటలు పండించాలనుకొని విత్తనం వేసినంత మాత్రాన నీకు మొలకలు వస్తాయా? విత్తనం లోపల, భూమి లోపల ఏం ప్రాసెస్ జరుగుతుందో మనకు తెలుసా? మనకు తెలియదు. ఆ విత్తనం ప్రాసెస్ జరిగి పైకి వచ్చి ఎన్ని రోజులు, ఏ మొక్క ఎన్నాళ్ళు ఉండాలా, ఎంత విత్తనం ఇవ్వాలా, ఎంత ధాన్యాలు రాసి మనకి ఇవ్వాలనే విషయం నిర్ణయించేది ఎవరు? దేవతలు. కాబట్టి మనం పంటలు పండిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఆ పంటలు ఏ విధంగా నీకు అనుగ్రహించబడుతున్నాయి భూమి మీద, ఆ విత్తనం ఎలాగా లోపల, భూమి లోపల ఏం ప్రాసెస్ జరుగుతుందో మనకు తెలియదు. అది బయటికి వచ్చిన తర్వాత దాన్ని మనం మనం నీళ్లు పోస్తున్నాం, దానికి కావాల్సిన వాతావరణం ఇవ్వగలుగుతామా అంటే ఆ వాతావరణం కూడా భగవంతుడు ఏర్పాటు చేయాల్సిందే. వర్షము ఆయన ఇవ్వాలా, సూర్యరశ్మి ఆయన ఇవ్వాలా, దానికి కావాల్సిన ఆ మొక్కకు కావాల్సిన శక్తి భగవంతుడే ఇవ్వాలి. అన్నీ భగవంతుడు ఇవ్వాల్సిందే, మన చేతిలో ఏం లేదు. మనం అనుకుంటున్నాం మన ఘనకార్యం, మేము పంటలు పండించాం, మాకు ఇంత పొలం ఉంది మనం చెప్పుకుంటున్నాం. కానీ నిజానికి ఆ పొలాన్ని నీ చేతి దాకా రావాలంటే, నీ చేతిలో 4 ముద్దలు చేతిలో తినాలంటే దాని వెనక ప్రాసెస్ అంతా భగవంతుడి యొక్క అనుగ్రహంతో జరగాల్సింది. అంతేకాదు, మనం చూస్తూనే ఉన్నాం, భూమి మీద మనం అన్నీ అనుభవిస్తున్నాం. నువ్వు అనుభవించే ప్రతి వస్తువు వెనక్కి పోతే భగవంతుడే ఉంటాడు, ఇంకేం ఉండవు. ఇప్పుడు మనం ఈ టేబుల్స్ అవన్నీ వాడుకుంటున్నాం. ఈ టేబుల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? చెట్టు నుంచి వచ్చాయి. చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భూమి లోపల నుంచి వచ్చింది. మరి ఆ చెట్టు దేంట్లో నుంచి వచ్చింది? విత్తనంలో వచ్చింది. అంత చిన్న విత్తనంలో ఇంత పెద్ద చెట్లు ఎలా వచ్చాయి? దాన్ని పెంచిన వాడు ఎంత తింటే మాత్రం అంత పెద్దవాడు అయిపోతామా? మనం కూడా
సూది మనంత ఉన్నవాళ్ళం పొట్టలో బయటకు వచ్చి ఇంత పెద్ద శరీరం ఎలా వచ్చింది? ఎంత తింటే మాత్రం ఇంత ఇంత పొడిగే రావాలా, ఇంత వెడల్పే రావాలా, ఇంతే ఉండాలని వాళ్ళు డిసైడ్ చేశారు. ఎవరు చేస్తున్నారు ఆ ప్రాసెస్? అంతేకాదు విశ్వంలో ఉండే ప్రతి అంశం దేవతా శక్తులు మొత్తం ఉన్నాయి, మన దేహంలో ఉన్నాయి, బయట ఉన్నాయి. నీ దేహంలో నీకు కనిపించకపోవచ్చు, కానీ నీలో ఉండే శక్తి కూడా భగవంతుడి యొక్క శక్తి. ఆ శక్తితోనే నువ్వు నడుస్తున్నావు. నీ ఇంద్రియాలు కదులుతున్నాయంటే ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడి వల్ల నీ ఇంద్రియాలు కదులుతున్నాయి. నువ్వు బయట స్వర్గలోకంలో ఉండే ఇంద్రుడిని కొలుస్తున్నావు, కానీ నిజానికి నీలోనే కూర్చొని ఆ శక్తి కదిపిస్తోంది. అలాగే వరుణదేవుడు బయట నీకు వర్షం ఇస్తున్నాడు. నీ నాలుకలో తడి ఇస్తున్నవాడు ఎవరు? వరుణదేవుడే. తడి ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంది? నీ కంటిలో తడి ఇస్తున్నవాడు ఎవరు? ఇవ్వకపోతే నీ కంటి పరిస్థితి ఏంది? నీకు లాలాజలమే లేకపోతే ఎక్కడి నుంచి ఊరుతోంది ఆ లాలాజలం? వరుణదేవుడి వల్ల ఊరుతోంది. నీలో అగ్ని, నీ శరీరంలో అగ్ని ఉంది. అగ్ని లేకపోతే నీకు ఎలా ఆకలి అవుతుంది? అగ్ని లేకపోతే నీ ఒళ్ళు వేడిగా ఇంత వేడిలో ఉండాలని ఎవరు నిర్ణయిస్తున్నారు, నియంత్రిస్తున్నారు? వేడి పెరిగినా మనకు జ్వరం వస్తుంది, వేడి తగ్గినా మనకు చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అది లేకుండా చేస్తున్న శక్తి ఎవరు? సమస్త దేవతా శక్తులని లోపల కూర్చో ఉన్నాయి, బయట కూర్చో ఉన్నాయి. బయట విశ్వంలో అవే ఉన్నాయి, లోపల అవే ఉన్నాయి. నీకు తెలియకపోవచ్చు, కానీ ఉన్నాయి. మనం అన్నీ అనుభవించేస్తున్నాం, కానీ మనకి తెలియకుండా అన్ని శక్తులు మన లోపలే కూర్చో ఉన్నాయి. నీ వాయుశక్తి నీలోనే కూర్చొని ప్రాణశక్తిగా తిరుగుతోంది. వాయుశక్తి వాయుదేవుడే. ఆ వాయుదేవుడు లేకపోతే ప్రాణం లేదు. పంచభూతాల రూపంలో బయట కనిపిస్తున్నాడు, పంచభూతాలు నీ లోపల కూర్చొని నీకు నాటకం జరిపిస్తున్నాయి. ఇది గుర్తించే మన వాళ్ళు ఏం చేశారు? పూజా విధానం పెట్టి తద్వారా ప్రతి నిమిషం పూజలోనే నమస్కారం, థ్యాంక్స్ చెప్తున్నాం. పూజ పంచభూతాల్లో మా లోపలే దేవతలుగా కూర్చొని దేవతా శక్తుల కూర్చొని మనం నడిపిస్తున్నారని చెప్పి కృతజ్ఞత చెప్తున్నాం. మనం దీపం వెలిగించి అగ్నిదేవుడికి, ధూపం వేసి వాయుదేవుడికి, గంట కొట్టి శబ్ద ఆకాశ రూపానికి నమస్కారం పెడుతున్నాం. మనం ప్రతిదీ మనలో ఉన్న శక్తికే మనం ఎదుటిగా పెట్టి పూజ చేస్తున్నాం. వాళ్ళ కృతజ్ఞత చెప్పడానికే పూజ చేస్తున్నాం. మనం పూజలు కోరికల కోసం కాదు, కృతజ్ఞత చెప్పడం కోసం. మనకిచ్చిన ప్రతిదీ మనం అనుభవిస్తున్నాం జీవితంలో. ప్రతిదీ ఏం అనుభవించకుండా చెప్పండి? ఖనిజాలు, నువ్వు తవ్వుతుంటే ఖనిజాలు వస్తున్నాయి భూమిలోంచి, నువ్వు తవ్వుతుంటే లోహాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని భూమిలోంచి. నువ్వు తయారు చేసింది ఏదన్నా ఉందా? సూర్యుని మనం తయారు చేసామా? చంద్రుడిని మనం తయారు చేసామా? జలాన్ని మనం తయారు చేసామా? సముద్రాన్ని మనం తయారు చేసామా? దేన్ని మనం తయారు చేసాం? అసలు బంగారాన్ని తయారు చేసామా? ముడి పదార్థం ఆమిస్తే తిరిగి మన నగలుగా చేసుకుంటున్నావు. ముడి పదార్థం పత్తి భగవంతుడు ఇస్తే దాన్ని వస్త్రంగా చేసుకుంటున్నావు. ముడి పదార్థం ప్రతిదాని వెనకపోతే భగవంతుడి శక్తి తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఉదయం లేచి ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలి భగవంతుడికి? ఎన్ని థ్యాంక్స్లు చెప్తే ఒక రోజు గడుస్తుంది? అసలు లెక్కలేదు. అసలు నువ్వు పొద్దున్న నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకోవడానికి కూడా నీకు మంచం, దానికి ఉండే చెక్క కూడా భగవంతుడు ఇచ్చింది. ఆయన ఇవ్వకపోతే చెక్క నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ వస్తువైనా భూమిలో నుంచి భగవంతుడు ఇచ్చింది తీసుకొని మనం వాడుకుంటున్నాం. ఆ దేవతా శక్తులన్నింటినీ మనలో పెట్టుకొని వాడుకుంటున్నాం. కానీ ఈ స్పృహ మనకు లేదు. ఈ స్పృహ మన ఋషులకు ఉంది కాబట్టి మనకు పూజా విధానం ద్వారా మనం చేసే ప్రతి పని ద్వారా ఆ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ప్రతి పుట్టకి చెట్టుకి ఎందుకు పూజలు చేస్తున్నాం? ఎందుకు మనకు ఆ పూజా విధానం పెట్టారు వాళ్ళు? నీకు తెలియదు అంత శక్తి బయట నుంచి పొందుతున్నామని. ఏదో జీవితం జరిగిపోతోంది హాయిగా గడిపేస్తున్నాం, కానీ ప్రతి దాని వెనక భగవంత్ శక్తి మన లోపల కూర్చోంది, బయట కూర్చోంది అనే విషయం మనకు తెలియదు. ఈ స్పృహ కలిగి ఉన్నవాడైతే వాడు నిజంగా యజ్ఞం చేసిన దాంతో సమానం. వాడు చేసే ప్రతి పని యజ్ఞమే. ఈశ్వరార్పణ బుద్ధితోనే చేస్తాడు వాడు. ఎందువల్ల వాడికి తెలిసిపోయింది, స్వామి ఈ గాలి వల్ల ఉండబట్టే నా ప్రాణశక్తి ఉంది. ఓ వాయుదేవుడా నీకు నమస్కారం. ఓ సూర్య భగవానుడు నాలో జీవశక్తి ఇస్తున్నావు ఉదయం లేచి నీకు నమస్కారం. ఓ చంద్రుడా నాకు ఔషధి శక్తిగా చెట్లలో కూర్చొని ఆ రసం నేను తీసుకుంటూ నా శరీరం నడుస్తోంది. ఓ చంద్ర భగవానుడు నీకు నమస్కారం అని ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం పెట్టాల్సిందే. ప్రతి ఒక్కళ్ళకి నువ్వు నివేదన చేయాల్సిందే. ప్రతి వస్తువు తీసుకున్నా నువ్వు వేస్తే మనం అందుకే కదా మన ఇళ్ళల్లో అలవాటు చేస్తారు. మనం ఒక చీర కొనుక్కునే వెంటనే అమ్మవారికి పెట్టి కట్టుకుంటాం. ఎందుకు? ఆమె ఇచ్చిన భిక్ష. ఒక నగ చేయించుకున్న అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పెట్టుకుంటాం. ఎందుకు?
ఆమె ఇచ్చిన బంగారంతా మనం చేర్చుకున్నాం కాబట్టి వాళ్ళకి సమర్పించి కానీ మనం తీసుకోం ఏ వస్తువుని. మనకు అది అలవాటు చేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే కృతజ్ఞత. వాళ్ళు ఇచ్చిందే మనం భిక్షగా తీసుకుంటున్నాం అనే స్పృహ మనకు కలగడానికి కోసం మనకు అట్లా ఏర్పాటు చేశారు. మనకు అది అలవాటు చేశారు. అసలు మన పండగల మొత్తంలో అన్నింట్లో ఉన్న అంతరార్థం అదే. ప్రతిదీ భగవంతుడు చెప్పి నువ్వు ఇచ్చబట్టే ప్రకృతిలో ఇంత మార్పు తీసుకురాబట్టే శరత్కాలంలో అమ్మ నీ వల్ల జరుగుతోంది, అందుకని నీకు థ్యాంక్స్ అని చెప్పడం ఉత్సవంగా చేసుకుంటున్నాం. ప్రతి పండగ కూడా అందుకే చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి విషయంలో భగవంతుడి శక్తి ప్రతి దగ్గర వ్యాపించి ఉంది. ప్రతి దగ్గర కాదు, మన శరీరంలో కూడా వ్యాపించి ఉన్నది. ఆ భగవత్ శక్తి మనకు లోపిస్తే ఆ అవయవాలు పనిచేయవు. వాళ్ళు లోపల కూర్చోండి మన చేత చేయిస్తున్నారు. ప్రతి ఒక్క శక్తి ఆ యొక్క స్ఫురణతో ఎవరైతే దాన్ని యజ్ఞంగా భావించి, అంటే ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే చేస్తుంటాడో అది యజ్ఞం చేయడం. అంటే ఈ యజ్ఞ కర్మగా చేస్తున్న వాడు ఎవరో, కర్మయోగి ఎవరైతే ఉన్నాడో వాడికి సమస్త భోగాలు వస్తాయి. ఇష్టాన్ భోగాన్, వాడు కోరుకున్న వస్తాయి. నీకు తెలియకపోవచ్చు వాళ్ళు ఇస్తున్నారా లేదా అనే విషయం, కానీ భగవంతుడు తెలుసు నీకు ఇస్తున్నారు. ఆయన పెట్టిన శక్తులు నీవు అడిగినట్టుగా అన్నీ ఇస్తున్నారా లేదా అనే విషయం ఆయనకు తెలుసు, ఆ దేవతలకు తెలుసు. నీకు తెలియకపోవచ్చు. నీకేదో ఒక లోపం వస్తే ఆ లోపాన్నే పట్టుకొని మనకి భగవంతుడు నా మీద దయ చూపించలే, చిన్న చూపు చూసాను మనం మాట్లాడతాం. నువ్వు నిజంగా నీకు వచ్చిన సమస్య చుట్టూ ఉండే ప్లస్ పాయింట్స్ గమనిస్తే నీవేనా చీప్గా ఆలోచించావో నీకు తెలుస్తుంది. చాలా ప్లస్ పాయింట్స్, ఒక్క మైనస్ ఇచ్చిన దానికి చుట్టూ అన్ని ప్లస్ పాయింట్స్ పెట్టుంటారు. మనకు అది గమనించాం మనం. ఎందుకంటే కళ్ళు మూసుకొని పోతాయి మనకి దుఃఖం వచ్చినప్పుడు. ఆ దుఃఖంలో ఏమి ఆలోచిస్తుంది, ఆలోచన శక్తి కోల్పోతాం. ఆలోచన శక్తి కోల్పోయినప్పుడు ఏమైపోతుందంటే మన శక్తి, మన చుట్టూ ఎన్ని శక్తులు భగవంతుడు పెట్టాడా ఒక్కటి ఎదుర్కోవడానికి కోసంగా అనేది మనం గ్రహించాం. కానీ నిజానికి మనకు దుఃఖం వచ్చిన ప్రతిసారి గమనిస్తే ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి చుట్టూ కంచెలాగా ఆయన ఎన్ని ఏర్పాటు చేసి ఉంటాడు, ఎంత మందిని పంపిస్తాడో దానికోసంగా మనుషుల్ని. మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. దేవతా శక్తుల్లాగా వస్తారు ఒక్కొక్కళ్ళు సేవ చేయడానికి. అది అద్భుతమైన విషయం. మనం వచ్చిన మైనస్ని పెద్దది చేసుకొని దాన్ని చీకట్లో కూర్చొని తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చోమంటే కూర్చుంటాం. కానీ దాంట్లోంచి బయటకు వచ్చి ఆయన దీన్ని ఇవ్వకపోతే, ఈ దుఃఖం ఇవ్వకపోతే నీవు భగవంతుడిని పట్టుకునే ఛాన్స్ మిస్ అయ్యిండే వాళ్ళము అనే అభిప్రాయం మనకి ఎప్పటికీ రాదు. అది రావడానికి కోసం కూడా పరీక్షగా పెడతాడు. కాబట్టి అది కూడా మనకు ఆ స్ఫురణ కూడా కలగదు ఆ సమయంలో. కాబట్టి ఇష్టాన్ భోగా, నువ్వు అనుభవిస్తున్న ప్రతి దాన్ని కూడా, ఆ భోగాలన్నింటి కూడా ఇస్తున్న వాడు ఎవరంటే ఆ దేవతా శక్తులు ఇస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నాయి? నువ్వు చేసిన పుణ్యకార్యాల వల్ల, నువ్వు చేసిన ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన యజ్ఞం వల్ల నీకు వాడు ఇస్తున్నారు. కొంతమంది చూడండి, పూర్వజన్మ పుణ్యం ఉండి ఈ జన్మలో అన్నీ అనుభవించేస్తుంటారు. వాళ్ళకి అన్నీ వడ్డించిన విస్తరలాగా వస్తుంటే వాళ్ళేం పూజలు చేయరు, ఏమి చేయరు, ఈశ్వరార్పణ బుద్ధి వాళ్ళకేం ఉండదు. కానీ వాళ్ళు అమోఘంగా జీవిస్తుంటారు. కేవలం పూర్వజన్మలో వాళ్ళు చేసిన పుణ్యకార్యాల వల్ల వాళ్ళు ఈ జన్మలో అన్నీ అనుభవిస్తుంటారు. కానీ అప్పుడైనా వాడు బుద్ధి తెచ్చుకొని ఇవంతా భగవంతుడి దయతో ఇస్తున్నాడని భావిస్తే వాడి జన్మ ధన్యమైపోయి నెక్స్ట్ వచ్చే జన్మ కూడా అంతకన్నా గొప్ప స్థితి గడిపోతాడు. అది లేనప్పుడు మాత్రం దిగువ స్థితి గడిపోతాడు. కాబట్టి అదే చెప్తున్నాడు, ఇష్టాన్ భోగాన్ హివో దేవాహ, హి నిశ్చయంగా ఇస్తారు. ఇస్తున్నారా లేదా అనే విషయం నువ్వు తర్క వితర్కాలు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పుట్టక ముందే నీ తల్లి పాలిళ్లలో పాలు ఏర్పాటు చేసిన వాడు ఎవరు ఏర్పాటు చేశారు? నువ్వు పుట్టగానే పాలు తాగడానికి పాలు సిద్ధం చేశాడు. నువ్వేమి తినాలో నీకు తిండి సిద్ధం చేశాడు. అన్నీ సిద్ధం చేసిన దానికి నువ్వు థ్యాంక్స్ చెప్పడానికే నీ జీవితం సరిపోదు. కాబట్టి ఆ దేవత యజ్ఞంగా ఎవరైతే తను చేసే ప్రతి పని కూడా దేవతలకే అర్పిస్తూ పోతారో అటువంటి వాడికి ఇష్టాన్ భోగాన్ హి దేవాహ, దేవతలు వాడికి హి నిశ్చయంగా ఇస్తారు. ఖచ్చితంగా వాడికి భోగాలు ఇష్టమైనవి ఇస్తారు. ఇష్టం లేనివి కాదు, ఇష్టమైనవి. వాడికి ఏవి ఇస్తే ఇష్టమో అవి ఇచ్చుకుంటూ పోతారు వాళ్ళు. అది వాళ్ళు చేసే పని. కానీ తైర్ దత్తాన్ అప్రదాయేభ్య, ఎవడైతే తైర్ ఆ దేవతలే దత్తాన్ ఆ దేవతల చేత అన్నీ పొంది కూడా,
అన్ని దత్తాన్ పొంది కూడా వాడిచ్చిన భోగాలను అనుభవిస్తూ కూడా ప్రదాభ్య అప్రదాయేభ్యో వాడు కానీ వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే, వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే, ఈశ్వరార్పణ బుద్ధి లేకుండా ఉంటే, వాళ్ళకేమీ సమర్పించకుండా ఉంటే, అప్రదాయేభ్య అంటే వాళ్ళకేమి ఇవ్వకుండా ఉంటే, ఆ దేవతలకేమి కృతజ్ఞత చెప్పకుండా వాళ్ళకేమి ఇవ్వకపోతే, నివేదించకపోతే, అటువంటి వాడికి యో భుంక్తే స్తేన ఏవ సహా అటువంటి వాడు ఏవ స్తేన ఏవ వాడు దొంగ. స్తేన ఏవ అంటే దొంగ. యో భుంక్తే వాడు అవన్నీ భుజిస్తున్నాడు, హాయిగా అనుభవిస్తున్నాడు. ఏవైతే ఇచ్చాడో భగవంతుడు అవన్నీ అనుభవిస్తూ కూడా భగవంతుడి కృతజ్ఞత చెప్పకుండా, భగవంతుడికి అర్పించకుండా అనుభవిస్తున్నాడో దాన్ని, అటువంటి వాడిని దొంగ అంటారు. దొంగ అని ఎవరిని అంటారు అసలు మామూలుగా? తంది కాని దాన్ని తాను తీసుకునేవాడు దొంగ అంటారు, అంతే కదా. దొంగలంటే ఏంది? వాడిది కాని వస్తువు మీద వాడు ఆశపడి తెచ్చుకోవడం. అలాగా ఇటువంటి వాడు దొంగలు అనిపిస్తారు. ఎందుకు? భగవంతుడు దాన్ని బాగా అనుభవిస్తూ కూడా దొంగతనం చేసి అనుభవిస్తున్నాడు. భగవంతుడికి నువ్వు ఇచ్చావని థ్యాంక్స్ చెప్పకుండా. అక్కడ దాకా ఎందుకండి? మనమే భగవంతుడి ఇచ్చిన భూమి మీదే ఇల్లు కట్టుకున్నావు. నువ్వు గవర్నమెంట్కి హౌస్ ట్యాక్స్ కడుతున్నావా లేదా? మరి భగవంతుడు ఇచ్చిన భూమికి నువ్వేం హౌస్ ట్యాక్స్ కడుతున్నావు? ఏమైనా కడుతున్నావా? భగవంతుడు ఇచ్చిన నీరే ఫ్రీగా ఇచ్చాడు, కానీ మనం వాటర్ ట్యాక్స్ కడుతున్నాం. మన ఇంటి దాకా నీరు వచ్చిందానికి. మనం పెట్టుకునే వ్యవస్థలో మన వాళ్ళకే ఇంత ఇచ్చినప్పుడు దానికి మూలమైన వాడికి ఎంత చెప్పాలా, ఎంత ఇవ్వాలా? నువ్వు ఇస్తే తీసుకునేవాడు కాదు ఆయన. నువ్వు కేవలం ఆయనకేం అక్కర్లేదు, వాళ్ళకేం అక్కర్లేదు, నువ్వు ఇచ్చేది వాళ్ళకేం అక్కర్లేదు. కనీసం స్పృహ, మీరు ఇచ్చేది మేము అనుభవిస్తున్నాం, నేను కృతజ్ఞతలు నీకే సమర్పించి మేము వాడుకుంటున్నాం అంటే వాళ్ళు సంతోషిస్తారు. దేవతలకు అంతమించి ఏం అవసరం లేదు. ఆ మాట చాలు వాళ్ళకి. నువ్వేం ఇవ్వక్కర్లేదు. దేవతలకు ఇచ్చేంత గొప్ప స్థాయిలో మనం ఎవరైనా లేవు. మనమేం ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు అడిగేది ఒకటే, ఒక యజ్ఞంగా చేయి, నీ జీవితాన్నే ఒక యజ్ఞంగా చేయి. ఆ యజ్ఞంలో కూడా నువ్వు ప్రతిదీ కూడా భగవంతుడికి నివేదించి వాడుకో. నువ్వు తింటున్నావు మంచి భోజనం, భగవంతుడికి స్వామి నాకు ఇంతటి భోజనం నా కంచంలో పెట్టావు, నీ కృతజ్ఞతలు అని చెప్పి తిను, అర్పించి కృష్ణార్పణం రామార్పణం ఏదో అంటూ తిను. అది వాళ్ళకి సంతోషం, వాళ్ళకి అదే చాలు, ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి. మనలాగా ట్యాక్సులు ఏం వేయరు వాళ్ళు అడిగేది అదొక్క కోరిక. అలాగే నువ్వేమైనా నగలు తెచ్చుకున్నావు, అమ్మవారికి చూపించి అమ్మ నీ దయవల్ల నాకు నగలు వచ్చాయి తల్లి అని వేసుకో. పూలు పెట్టుకుంటున్నావు, అమ్మ నీ దయవల్ల నాకు పూలు వచ్చాయి. ఆ పూలు ఇచ్చింది ఆమె కదా, కళ్ళకు అద్దుకొని పెట్టుకోవడమే. ప్రసాదంగా భావించి నువ్వు స్వీకరిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా సంతోషపడిపోతారు. అబ్బా మేము ఇచ్చింది గుర్తుపెట్టుకొని వాడుకుంటున్నారు అనే సంతోషంతో ఇంకా మనకు భోగాలు, ఇష్టమైన భోగాలు వాళ్ళు ఇచ్చుకుంటూ పోతారు. అలా కాని వాళ్ళు ఎవరవుతారట? స్తేన ఏవ దొంగలు అవుతారు. భగవంతుడి దృష్టిలో వాళ్ళు దొంగలు. అంటే దేవుడికి అర్పించకుండా వాడుకునే వాళ్ళంతా కూడా దొంగలతో సమానం అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఎవరు? బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. తైర్దత్తాన్ అప్రదాయేభ్యో, ఎవరైతే ఇవ్వకుండా, అప్రదానం అంటే ఇవ్వకుండా, భగవంతుడికి అర్పించకుండా వాడుకుంటున్నాడో, తైర్దత్తాన్ అంటే తైర్ అంటే ఆ దేవతలు ఇచ్చే దాని దత్తం ఇవ్వబడిన వాటిని హాయిగా అనుభవిస్తూ కనీసం వాడికి మీరు ఇచ్చారు అనే స్పృహ లేకుండా వాడుకుంటూ ఉంటే అటువంటి వాడు యో భుంక్తే బాగా అనుభవిస్తున్నవాడైతే వాడు ఎటువంటి వాడయ్యా అంటే స్తేన ఏవ సహా వాడు స్తేన ఏవ దొంగ. అటువంటి వాడు దొంగ. ఎందువల్ల? వాడికి స్పృహ లేదు అసలు. భూమి మీద ఉండే ప్రతి వస్తువు వెనక భగవంతుడి యొక్క హస్తం ఉందని వాడికి తెలియదు. ఇదేదో కెమికల్ రియాక్షన్ లాగా అవి ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఆయన ఇచ్చేసాడు, మనం భూమి మీద ఉన్నా మేము పుట్టాము అనుభవించేస్తారు వాళ్ళు. కానీ భగవత్ తత్వాన్ని తెలుసుకున్నవాడైతే వాడు ప్రతి నిమిషాన్ని, ప్రతి వస్తువుని, ప్రతిదాన్ని భగవంతుడి ప్రసాదంగా భావించి అనుభవిస్తుంటాడు. దానివల్ల ఏమైపోతుంది? వాడు ఇంకా పుణ్యకార్యం ఎక్కువ చేసినట్టు అయిపోయి ఆ యజ్ఞం వల్ల వాడికి యజ్ఞ ఫలితంగా ఇంకా భోగాలు పెరుగుతాయి వాడికి. అంతేగాని అలా కాకుండా ఉన్నవాడికి ఏం జరుగుతుందో కూడా తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 13వ శ్లోకం.
యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచన్యాత్మకారణాత్. ఆత్మకారణాత్ తనకై తాను అనుభవించడానికి కోసం మాత్రమే అన్నీ అనుభవిస్తూ ఉంటే, అంటే భగవంతుడి నివేదించకుండా ఆత్మకారణాత్ బాగా వండుకోవడం, బాగా వండుకొని ఆత్మకారణాత్ తనకు తానే తన చిన్ని బొజ్జ శ్రీరామ రక్ష అనుకుంటూ నింపుకుంటూ ప్రపంచ భగవంతుడిని పట్టించుకోకుండా వాడు భోగాలు అనుభవిస్తూ ఉన్నట్టయితే అటువంటి వాడికి భుంజతే తే త్వఘం పాపాహ, అటువంటి వాడికి ఏమైపోతుంది, పాపం వాడు చేసే ఈ పాపం వల్ల తే త్వఘం, అఘం అంటే పాపం, ఆ పాపాన్ని భుంజతే వాడు భుజిస్తున్నాడు. ఎవడైతే ఈ విధంగా భగవత్ అర్పణ దృష్టి లేకుండా చేస్తున్నాడో వాడు పాపాన్నే వాడు భుజిస్తున్నట్టుగా అయిపోతుంది. కానీ యజ్ఞశిష్టాసినః సంతః, ఎవరైతే గొప్ప వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యజ్ఞంగా భావించి, ఎవరైతే వాళ్ళు ఆచారం ప్రకారంగా యజ్ఞశిష్టాసినః సంతో యజ్ఞం ప్రకారంగా వాళ్ళు తింటున్న అనుభవిస్తున్న ప్రతి విషయాన్ని కూడా సంతః గొప్పవాడైన వారు కానీ భగవంతుడికి అర్పిస్తూ పోతే వాళ్ళకేమైపోతుంది, సర్వ కిల్బిషై, అన్ని పాపాలు వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసిన పాపాలతో సహా చిన్న పాపం కూడా లేకుండా ముచ్యంతే వాళ్ళు విముక్తి పొందుతారు, ఆ పాపాల నుంచి బయటపడిపోతారు వాళ్ళు. అటువంటి స్థితికి వాడు వెళ్తాడు. ఈ దొంగగా ఉన్నవాడు మాత్రం ఆ పాపాలనే భుజిస్తాడు. అంటే అర్థమైంది, అమిత దుఃఖాల పాలవుతాడు. ఎవరైతే ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తున్నాడో వాడేమో ముక్తుడైపోతాడు, వీడేమో ఇంకా దుఃఖాల పాలైపోతాడు. భుంజతే త్వఘం పాపాహ, పాపాత్ములైన వాళ్ళు త్వఘం, అఘం అంటే పాపం, ఆ పాపాన్నే భుజిస్తున్నారంటే ఆ పాపం దెబ్బకి వాళ్ళు ఇంకా దుఃఖాల్లో మునిగి తేలుతారు. అటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరైతే దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవతా శక్తులను పట్టించుకోకుండా, దేవతా శక్తులే మన దేహంలో ఉన్నారు బయట ఉన్నారనే స్పృహ లేకుండా జీవిస్తాడో అటువంటి వాడికి అటువంటి స్థితి కలుగుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. ఇంకా మనం చూడండి, వీటిని కూడా మనకి పంచయజ్ఞాలను పెట్టారు. ఇవి ఎలా తొలగించుకోవాలని కోసంగా పంచయజ్ఞాలు, యజ్ఞం అంటే ఇప్పుడు తెలుసుకోవాలి కదా, పంచయజ్ఞాలు మనకి ఇచ్చేశారు. పంచయజ్ఞాలు అంటే ఐదు యజ్ఞాలు ఇచ్చారు. ఆ 5 యజ్ఞాలు ఏంటట, దైవ యజ్ఞం మొదటిది. దైవ యజ్ఞం అంటే దేవతలకు ప్రతిదీ మనం నివేదించడం, ఏది తీసుకున్నా ఏది కొంటున్నాం. మనం చూడండి, వంటలు చేసే వాళ్ళని గమనిస్తే పళ్ళిళ్ళకు వాటికి వాళ్ళు మొట్టమొదటి వినాయకుడికి పూజ చేసి వినాయకుడికి పెద్ద లడ్డు నైవేద్యంగా పెట్టే వంట ప్రయత్నం చేస్తారు. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలంటే మొట్టమొదటి వినాయకుడికి పెద్ద లడ్డు చేసి నైవేద్యం పెట్టి తర్వాత వాళ్ళు ఆయన అనుగ్రహంతో వంట చేయాలని దండం పెట్టుకొని చేస్తారు. అలాగే పంటలు పండించే రైతులను కూడా గమనిస్తే వాళ్ళు మొట్టమొదటి పొలంలో వెళ్ళి పూజ చేసి కానీ చేసుకోరు. మనం కూడా ఇల్లు కడుతున్నాం, ఇంటికి శంకుస్థాపన చేసి ముందు దైవ ఆరాధన చేసి కానీ మనం శంకుస్థాపన చెయ్యం. ఆ భూమిని కొడతాం కాబట్టి భూదేవతను ప్రార్థిస్తాం, తల్లి నిన్ను కొట్టబోతున్నాము మమ్మల్ని క్షమించు అని చెప్పి మనం ఇల్లు కట్టుకుంటాం. అంటే మనకు మొదటి నుంచి మన జీవన విధానంలో పెట్టేశారు అవి. ప్రతిదీ నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనికి మూలం భగవంతుడైన తృప్తితో. ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నప్పుడు ముందు పూజ చేస్తారు. ఎందుకు చేస్తారు వాళ్ళు? సినిమాకి పూజ అవసరం అంటే వాడు చేసే పెద్ద కార్యమే. ఆ కార్యానికి సహకారం భగవంతుడు లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు? అందులో పెద్ద పరిశ్రమ అది. అంతమంది యొక్క సహకారం కావద్దు, ఒకరిద్దరు కాదు, అంతమంది కూడితేనే ఒక సినిమా వస్తుంది. అంతమంది సహకారం కావాలంటే భగవంతుడి కృప ఉంటే కదా జరుగుతుంది. అందుకని మొట్టమొదటి పూజ చేస్తారు. అది ఆ ఈశ్వరార్పణ బుద్ధి మొట్టమొదటి ఉండాలి. ఏ పని ప్రారంభిస్తున్నా మనం ఆ పని మొట్టమొదటి దైవంతో మొదలు పెట్టాలి. అది దైవ యజ్ఞం. ఆ దేవునికి నివేదించి వాడుకోవడం దైవ యజ్ఞం, ముఖ్యమైనది. అది నువ్వేది అనుభవిస్తున్నా ప్రతి దాంట్లో కూడా భగవంతుడా నువ్వు ఇచ్చిన ప్రసాదం ఇది, నువ్వు ఇచ్చిన ప్రసాదం నేను వాడుకుంటున్నాను అనేది దైవ యజ్ఞం. రెండోది వచ్చేసేసి పితృయజ్ఞం. పితృయజ్ఞం మనం
తాత ముత్తాతల నుంచి మన వంశం వస్తుంది. ఈ వంశాన్ని కొనసాగడానికి కారణం పితృదేవతలు కాబట్టి ఆ పితృదేవతకు పితృ తర్పణాలు, అమావాస్య రోజు తర్పణాలు వదలడం, మళ్ళీ వాళ్ళ శ్రాద్ధ కర్మలు చేయడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల వాళ్ళ రుణం మనం అదొక యజ్ఞంగా చేస్తే ఆ యజ్ఞం ద్వారా మనం వాళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. అలాగే నరయజ్ఞం, మానవ యజ్ఞం, మనుషులందరికీ కూడా సహాయం చేయడం, మన ఇంటికి వచ్చిన అతిథులకు సత్కరించడం, మళ్ళీ మనం సాటి మానవులు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం, ఇవంతా చేస్తూ ఉంటే దాన్ని మానవ యజ్ఞం అంటారు. తర్వాత 4వది బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే బ్రహ్మ అంటే మనకు వేదాల ద్వారా కదా మనకు అన్నీ తెలిసాయి. వేదాలు, ధర్మశాస్త్రాలు అన్నీ ఉన్నాయి కదా. ఇవంతా ఇచ్చిన వాళ్ళు ఋషులు. ఆ ఋషులందరికీ కూడా వాళ్ళని తలుచుకొని వాళ్ళు రచించిన పుస్తకాలు చదువుతూ అధ్యయనం చేయడం ద్వారా వాళ్లకు మనం ఆ రుణం తెచ్చుకుంటాం. ఇప్పుడు వ్యాసుడు రచించినటువంటి భగవద్గీత మనం చదువుతున్నాం. వ్యాస భగవాన్ యొక్క రుణం తెచ్చుకుంటున్నాం. జగద్గురువు అయిన కృష్ణ పరమాత్మ యొక్క రుణం తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఈ భగవద్గీత ద్వారా. అది బ్రహ్మయజ్ఞం. తర్వాత భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే మన చుట్టూ ఉన్న జీవరాశి, మనతో పాటు ఎంతోమంది జీవులు జీవిస్తున్నాయి. వాటన్నింటికి కూడా మనం ఆ జీవరాశి కూడా మనం ఏర్పాటు చేయాలి. దీనికి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. మన నిత్య జీవితంలో ఇల్లు చిమ్ముతుంటేనే చాలా చీమలు చచ్చిపోతాయి, బొద్దింకలు చంపాస్తుంది, బల్లులు, మనకు అపకారం చేసే దోమలు, వాటన్నిటిని మనం చంపాస్తుంది. గతి లేదు, ఇంకా మనం బతకాలంటే వాటిని చంపాల్సింది. అవన్నీ క్షుద్రమైన జీవులు. అలాగే కొన్ని పిచ్చి చెట్లు, మనం పెంచాలనుకున్న వాటికన్నా పిచ్చి చెట్లు ఎక్కువ వస్తాయి. వాటిని తీసేయక తప్పదు. అవి తీస్తే తప్ప మన మామూలు చెట్లు పెరగవు, మంచి చెట్లు పెరగవు. ఇలాంటివన్నీ మనం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ పాపకార్యాలే. కానీ వీటికి విరుగుడు ఏంటంటే ఈ 5 యజ్ఞాలు మనం రోజు చేసుకుంటూ పోతే దానికి విరుగుడు అవుతుంది. మనం తప్పనిసరిగా మనం చేయాల్సిన జీవహింస చేయకుండా జరగదు. మనం చెయ్యాలనుకోము, అసంకల్పితంగా ఇల్లు చిమ్ముతుంటే చీమలు అడ్డం వస్తే గబక్కని చిమ్మితే చచ్చిపోతాయి. మనం ఏం చేస్తాం దానికి? మనమేం చంపాం కానీ చచ్చిపోతాయి. అలాగే బొద్దింకలు, మనకి ఇంటి నిండా బొద్దింకలు వచ్చేస్తాయి, అన్ని పదార్థాల మీద వాలుతుంటాయి. అవి ఎక్కడెక్కడో తిరిగి వచ్చి వాటి కాళ్ళతో అన్ని పదార్థాల మీద కూర్చుంటాయి. వాటి యొక్క విషం మనకు పోతే మన మనుగడే లేకుండా పోతుంది. కాబట్టి వాటి అన్నిటిని ఏమంటారంటే అవి ఒకటి ఉంటే కోట్ల కొద్దీ వచ్చేస్తాయి. అవి 1, 2 రావు, కోట్ల కొద్దీ వచ్చేస్తాయి. అంటే అవి ప్రపంచం అంతా నిమిషంలో వ్యాపిస్తాయి. అవి అటువంటివన్నీ క్షుద్ర జీవులు అంటారు వాటిని సంహరిస్తే పాపమే, కానీ సంహరించకపోతే మనకు జరగదు. కాబట్టి దీనికి విరుగుడు ఏంటంటే, ఈ చంపిన దానికి విరుగుడు ఏంటంటే ఈ 5 యజ్ఞాలుగా మనం చేస్తూ ఉంటే దానికి ఒక చెట్లు నాటి మేము చెట్లు తీసేసాం పాపం పోవాలని చెప్పి భగవంతుడికి దండం పెట్టుకొని చెట్లు ఎక్కువ నాటడం, లేదా ఎవరికైనా దానం చెట్లు ఎక్కువ చేస్తూ ఉండడం, ఇలా చేస్తూ ఉంటే చెట్లను పీకిన పాపం పోతుంది. అలాగే ఇప్పుడు మనం జీవరాశిని చంపేస్తున్నాం. మన చేతనైన జీవరాశికి అన్నిటికీ ఆహారం అందించడం, ఆవులకి, బయట ఉండే జీవులకి ఎండల్లో నీళ్లు పెట్టడం, పదార్థాలు అందించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే దాని ద్వారా కూడా మనం ఆ యొక్క కర్మను పోగొట్టుకోవచ్చు, ఆ పాపం పోగొట్టుకోవచ్చు. కాబట్టి మనకి ఈ విధంగా పరమాత్మ ఈ 5 రకాల యజ్ఞాలు పెట్టారన్నమాట. ఈ యజ్ఞాలను ఎవరి సంతహా గొప్పవాళ్ళంతా ఈ 5 రోజు ఆచరిస్తారు. ఈ 5 రోజు ఆచరించడం వల్ల వాళ్ళకేమైపోతుంది, వాళ్ళ జీవితంలో కూడా ఈ వీళ్ళు చేసిన పాపాలన్నీ సర్వకిల్బిషై, ఇప్పుడు నేను చెప్పి సర్వకిల్బిషై అంటే అది అర్థం. మనం తెలియకుండా తెలిసి కూడా కొంచెం సంపాదించిన పరిస్థితి వస్తుంది. అలాంటి పాపాల నుంచి కూడా మనం బయటపడిపోవాలంటే ఈ 5 యజ్ఞాలు మనం రోజు చేయాలి. చేస్తే మనకు ఆ పాపం పోతుంది. అసలు ఈ 5 యజ్ఞాలు ఉన్నాయనే విషయం కూడా తెలియకుండా బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ పాపాన్ని వాళ్ళే తింటున్నారు అని చెప్పాడు. తింటున్నారంటే ఆ పాపం వల్ల అన్ని దుఃఖాలు అనుభవిస్తారు, వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా అనుభవిస్తారు. అది చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ముందు శ్లోకంలో కూడా 3 చెప్పారండి, 3 రుణాలు: పితృ రుణం, దేవ రుణం, ఋషి రుణం. ఆ 3 తీర్చుకోవాలి. ఇదే మీనింగే. ఆ 3 రుణాలు మనం రోజు తీర్చుకోవాలి. మిగతా 2 పక్కన పెట్టిన 3 రుణాలు ఖచ్చితంగా. దేవుడికి మాత్రం ప్రతిరోజు నువ్వు నివేదన సమర్పించాలి. నువ్వేం తింటున్నా అవన్నీ సమర్పించాల్సింది. అట్టని చెప్పి తినకూడని తింటూ కూడా భగవంతుడికి అర్పించకూడదు. సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే భగవంతుడికి అర్పించాలి. నువ్వు ఇచ్చావు భగవంతుడా నేను తింటున్నా అని చెప్పి ఆయనకు అర్పించే మనం భోజనం చేయాలి.
అలాగే మనం తాగేవి అన్నిటినీ కూడా మనం తాగేవంటే చెడ్డ మంచివి, మంచి పానీయాలు డ్రింక్స్ తీసుకుంటాం, మంచివి పళ్ళ రసాలు అట్లాంటివి, పానకం అట్లాంటివి భగవంతుడికి సమర్పించి మనం తీసుకోవాలి. అది దేవ రుణం. తర్వాత పితృరుణం ఇందాక చెప్పేసుకుంటాం. తర్పణాలు ఇవ్వడం, అమావాస్యకు వాటికి తర్పణాలు వదలడం, లేదా రోజు కాకికి అన్నం పెట్టడం, కాకులు లభ్యమైతే వాటికి అన్నం పెట్టడం, ఒక ముద్ద అన్నం పెట్టడం, దాని ద్వారా పితృరుణం తీర్చుకోవచ్చు. తర్వాత ఋషి రుణం వచ్చి మనము స్తోత్రాలు చదవడం ద్వారా, అష్టోత్తరాలు మనం పూజ చేయడం వల్ల, దాని ద్వారా కానీ, లేకపోతే రామాయణ భారతాలు చదవడం ద్వారా కానీ, పురాణాలు చదవడం కానీ, ఏదో ఒకటి శాస్త్రాలు చదవడం ద్వారా కానీ, ఇప్పుడు భగవద్గీత మనం చదువుతున్నాం, ఇది ఋషి రుణం తీర్చుకోవడం. ఇలా చేస్తూ పోతే వీటన్నింటి కూడా ఫలితం ఉంటుంది. ఇది చేసిన దానికి ఫలితంగా మనం చేసిన పాపాలు పోతాయి. ఇవి మనం ఖచ్చితంగా మనం పాపం చేయకుండా ఉండం. ఎందువల్లంటే చెప్పా కదా ఇందాకే, మనం వాడుకునే అన్నింటికీ మనం తెలియకుండా ద్రోహం చేస్తాం కాబట్టి వాటికి పనిష్మెంట్ ఇవ్వకుండా పోవాలంటే మనం ఈ 5 యజ్ఞాలు ఖచ్చితంగా రోజు చేయాలి. ఆ రుణాలు 3 తీర్చుకోవాలి. దేవ రుణం తీర్చుకోవాలా, పితృరుణం తీర్చుకోవాలా, మళ్ళీ ఋషి రుణం కూడా తీర్చుకోవాలి. ప్రతిరోజు చేసినట్టయితే దీని ఫలితంగా మనకేమవుతుంది, మనకు పాపాలు లేకుండా పోతాయి. పాపాలు చేయకుండా ఉండలేం కాబట్టి ఆ పాపాలు పోవడానికి కూడా మార్గాన్ని భగవద్గీత మనకు చెప్పేస్తుంది. ఈ విధంగా చేస్తే నీ పాపం పోతుంది. ఇది ఒక యజ్ఞంగా చేయాలి. యజ్ఞం అంటే త్యాగపూర్వకమైన క్రియ, అంటే స్వార్థం లేకుండా చేయడం. ఇది చేస్తున్నాను భగవంతుడు నాకు ఇది ఇవ్వాలనే ఒక డిమాండ్ లేదు, దాంట్లో వ్యాపార డిమాండ్ కాదు. నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చేయాలి. ఒక భక్తురాలు ఉంటుంది, ఆమె ప్రతిదానికి కృష్ణార్పణం అంటూ ప్రతిదీ కృష్ణుడికి ఇచ్చేస్తుంది. ఆమెకు అలవాటైపోయి చెత్త బుట్టలో చెత్త పోయడం కూడా కృష్ణార్పణం అంటూ పోస్తుంది. అప్పుడు దేవాలయంలో కృష్ణుడి విగ్రహం మీదంతా చెత్త పడిపోతుంది. ఎవరు దేవుడి విగ్రహంలో చెత్త పోస్తున్నారో ఎవరికి అర్థం కాదు. ఆమె తినేవి తాగేవి అన్నీ ఇస్తే కనిపించలే, చెత్త కాబట్టి ఆయన శరీరం మీద కనిపించేసింది. అప్పుడు వాళ్ళు ఎవరు ఈ విధంగా చెత్త పోస్తారంటే ఎవరు కనిపించరు. తర్వాత ఎవరో చెప్పారు, ఒక ఆమె కృష్ణార్పణ అంటూ ప్రతి పని చేస్తుంది, ఆమె చెత్త పోస్తుంది, ఆమె చెత్త ఇక్కడ పడుతుందని చెప్తారు. అప్పుడు అక్కడ పోయి చూస్తే నిజంగానే ఆమె చెత్త పోస్తూ కృష్ణార్పణం అంటున్నది. అప్పుడు ఆమెను అడుగుతారు, ఏందమ్మా ఇట్ట అంటున్నావు, అక్కడ దేవుడి దగ్గర అంతా చెత్త పడిపోయింది, ఆయన ముఖం మీద అంతా చూద్దురా అని చెప్పి తీసుకోపోతారు. ఆమె చూసి అయ్యో లబ్బో దిబ్బో అని కొట్టుకుంటుంది. అయ్యో భగవంతుడా, నీకు అన్నీ సమర్పిస్తూ అలవాటు అయిపోయి చెత్త కూడా నీ మీద పోసానయ్యా అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. క్షమించమని ప్రార్థిస్తుంది భగవంతుడిని. అంటే పోతుందా లేదని సాక్ష్యం, నువ్వు చేసే ప్రతిదీ భగవంతుడు తీసుకుంటాడా లేదని సాక్ష్యం. ఆ విధంగా మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడికి అర్పిస్తూ చేస్తే అవి మనకు వాళ్ళ యొక్క దయకు మన పాత్రలమై తద్వారా మన పాపాలు పోగొట్టుకుంటామనే విషయాన్ని మనకి 2 శ్లోకాల ద్వారా బ్రహ్మదేవుడి ద్వారా తెలుసుకుంటున్నాం. ఇది భగవద్గీతలో కర్మయోగంలో ఈరోజు మనం 12, 13 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.